వెల్కమ్ టు TG5 న్యూస్ స్పీడ్ బులెటిన్. తెలంగాణలో కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఎన్సీఆర్బీ వెల్లడించడం గర్వకారణమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్రలో మాత్రం రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను తగ్గించగలిగితే మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. NCRB, the National Crime Records Bureau, has announced a report which says that in the last 10 years under KCR government, farmer suicide reduction has been the highest in the country in Telangana, which is truly a matter of great pride. This is what humane governance is all about. This is what good governance is all about. While you see farmer suicides rampant in adjoining Maharashtra, where BJP is governing, today in Telangana we are proud that we have తనపై రాజకీయ కక్ష సాధింపుతో తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తన తల్లిదండ్రులు కూడా మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. రాజకీయ ఒత్తిడులు, కక్ష సాధింపులు ఎదురైనా ధైర్యంగా నిలబడతానని, ప్రజల అండ తనకు బలమని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పి చిలకలూరులో కాంగ్రెస్ నేతల మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మొయినాబాద్ రెడ్డిపల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్తున్న కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య ఎదురుపడ్డారు. ఆ సమయంలో యాదయ్య పెద్ద చెరువును పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి యాదన ఎందుకు వచ్చినవే కాంగ్రెస్ లోకి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెండర్ పిలవాలన్నా, నామినేషన్ వేసేసినా ఎప్పుడైతుంది? ఇప్పుడు నువ్వు ఇయర్ కట్టవా? పర్మనెంట్ సొల్యూషన్ కదా. ఇయర్ నువ్వు ఏ లెవెల్లో ఫిక్స్ చేసి కట్టవు. టెండర్ పిలవాలన్నా, నామినేషన్ వేసేసినా ఎప్పుడైతుంది? మన దీనికి ఏంటో ఎంతమంది కావాలి? దీనికి 100 కోట్ల వరకు ఏమన్నా గంట సేపట్లో ఆన్లైన్ ఇచ్చేయండి. గంట సేపట్లు ఇచ్చేయండి. ఈ 12 లక్షల పనికి 2 ముక్కలు చేసి లేకపోతే 2 కోట్లు చేసి ఎంత వచ్చి మ్యాక్సిమం నామినేషన్ 12 లక్షలు కాకపోతే 20 లక్షలు అయితే నేను ఇస్తావా? ఏం మాట్లాడిస్తావు? నువ్వు పని చేయక ఇదంతా మొత్తం ప్రాబ్లం. రిజర్వేషన్ల విషయంలో బీసీలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తాజాగా ఇచ్చిన జీవో ఇదివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వం రివర్స్ గేర్ లో వెళ్తోందని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టభద్రత కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చడమే బీఆర్ఎస్ అభిప్రాయమని స్పష్టం చేశారు. రాజకీయ రిజర్వేషన్ల పేరిట హడావిడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ అవకాశాల విషయంలో ఏం చేస్తోందని డిమాండ్ చేశారు. ఎలక్షన్ల గురించి మాత్రమే తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ మీరు నిన్న మొన్న దన్నుమని జియో ఇష్యూ చేసిండ్రు. రివర్స్ గేర్ లో పార్లమెంట్ పంపారు, ఇక్కడ జీవో తీసుకొచ్చారు. ప్రధానమంత్రి కలవకుండా ఎట్లా అమలు అవుతుంది? ఇవాళ బీజేపీ పార్టీ కూడా మేము బీసీలకు ఎలక్షన్ల గురించి మాత్రమే తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ మీరు నిన్న మొన్న దన్నుమని జియో ఇష్యూ చేసిండ్రు. రివర్స్ గేర్ లో పార్లమెంట్ పంపారు, ఇక్కడ జీవో తీసుకొచ్చారు. ప్రధానమంత్రి కలవకుండా ఎట్లా అమలు అవుతుంది? ఇవాళ బీజేపీ పార్టీ కూడా మేము బీసీలకు అధ్యస్తామన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి పార్లమెంట్ వచ్చిన దాన్ని తొక్కిపడేసిర్రు. బీఆర్ఎస్ తిట్టుడు తప్ప మీ ఇద్దరు రాత్రి ఎంత ప్రేమతో కౌలించుకుంటారు, పొద్దుగా ఎట్లా తీసుకుంటుందని కూడా తెలుసు. మీ అనుచరులే జియో రాకముందే కోట్లేసి ఈ జియో చెల్లదని మీకు తెలియదా? మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర చట్టం, శాంతి భద్రతలను కాపాడడం, నేర నియంత్రణకు కట్టుబడి పనిచేస్తారని శివధర్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు
గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్లోనే దాని కార్యక్రమం అవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు అలా చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ తిరుమలలో శ్రీనివాసుల వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు నిండిన ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం ఘనంగా నిర్వహించబడింది. రథోత్సవ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తుల కోలాహలంతో తిరుమల వీధులు ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య అశ్వవాహన సేవ జరగనుంది. ఆర్ఎస్ఎస్ అంటే దేశ విజయమేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ కు దేశమే ప్రధానమని, గత 100 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మార్పు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో మార్పు కోసం ఎప్పుడూ ముందుండే సంస్థగా ఆర్ఎస్ఎస్ ను అభివర్ణించారు. దేశమే ప్రథమ అనేది ఆ సంస్థ యొక్క విధానమని మోదీ అన్నారు. जेल से बाहर आए तो उन्होंने सहज रूप से कहा और शायद इतिहास की तवारीख में ये भाव, ये शब्द एक बहुत बड़ी प्रेरणा है. तब परम पूज्य गुरु जी ने बहुत सहजता से कहा था, कभी कभी जीभ दांतों के नीचे आकर दब जाती है, कुचल भी जाती है, लेकिन हम दांत नहीं तोड़ देते, क्योंकि दांत भी हमारे हैं और जीभ भी हमारी है. आप कल्पना कर सकते हैं. 21వ శతాబ్దంలో భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో త్రివిధ దళాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా సైన్యం, నౌకాదళం, వాయుసేవ కలిసి పనిచేయడం తప్పనిసరని ఆయన సూచించారు. త్రివిధ దళాల ఉమ్మడి శక్తికి ఆపరేషన్ సింధూర్ ఓ సజీవ సాక్ష్యమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భవిష్యత్ మిలిటరీ ఆపరేషన్లకు ఇది ఒక బెంచ్ మార్క్ గా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. स्ट्रेंथ कितनी बढ़ जाती है, यानी बड़ी से बड़ी चुनौती का भी मुकाबला करने में वह सक्षम हो जाती हैं और उस चुनौती पर विजय प्राप्त करती हैं. इन ऑपरेशन के दौरान भारत ने अपने एयर डिफेंस में ज्वाइंटनेस का एक जबरदस्त प्रदर्शन किया. इंडियन एयरफोर्स का इंटीग्रेटेड एयर कमांड एंड कंट्रोल सिस्टम यानी IACCS, जिसको इंडियन आर्मी के आकाश तीर और इंडियन नेवी के त्रिगुण के साथ सीमलेसली इंटीग्रेट किया गया और मैं मानता हूं इस सफलता का यह आधार था. और इन सिस्टम्स की